హలో, నేను డాక్టర్ వసుంధర చిపురుపల్లి, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. పోస్ట్ మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీ. దిస్ ఈజ్ యూట్రస్ ప్రిజర్వింగ్ సర్జరీ. యూట్రస్ని సేవ్ చేస్తూ ఓన్లీ గడ్డలు, యూట్రస్లో పెరిగే గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ని తీసే సర్జరీ. ఇది దీని తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. సో మయోమెక్టమీ అనేది చాలా ప్రొసీజర్ చాలా వేస్లో చేస్తాము. 1 రోబోటిక్ సర్జరీ, 2 లాప్రోస్కోపిక్ సర్జరీ, 3 ఓపెన్ సర్జరీ. వీటన్నింటిలో అయినా ఫైబ్రాయిడ్ తీసే ప్రొసీజర్ని మయోమెక్టమీ అని అంటారు. యూజువల్గా ఇది 2 కారణాల వల్ల చేస్తాము. 1 ప్రెగ్నెన్సీకి అడ్డుపడుతుంది, అంటే ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ రీజన్స్ ఏమైనా ఉంటే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే దానికోసం ఇది ఏమైనా అడ్డు చేస్తే ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీ వెళ్తాము. ఇది ఎక్కువగా యంగర్ విమెన్ ఏజ్ గ్రూప్స్కి అవసరపడుతుంది. లేదు, సెకండ్ ఏజ్ గ్రూప్ విమెన్ వాళ్ళకి బ్లీడింగ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఆర్ ప్రెషర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అని అంటాను. ఏంటి అంటే ఫైబ్రాయిడ్ వలన విపరీతమైన బ్లీడింగ్ రావటము, మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇరెగ్యులారిటీ అవ్వటం అయితే చేస్తాము. లేదా ప్రెషర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అంటే కొంతమందికి 15 సెంటీమీటర్, 20 సెంటీమీటర్, 25 సెంటీమీటర్, రీసెంట్గా 30 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ కూడా చేస్తున్నాం. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమంటే ఫైబ్రాయిడ్స్ అనేవి పొట్ట అంతా స్పేస్ ఆక్యుపై చేసేసి పొట్ట పైన ప్రెషర్ ఉంటుందన్నమాట. వీటికి సర్జరీ చేస్తాం. సర్జరీ ఏదైనా కానీ మనకి ఓపెన్ సర్జరీ చేశారా, లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ రోబోటిక్ సర్జరీ, ఈ రెండింటిని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటారు, లాప్రోస్కోపీ ఆర్ రోబోట్. లేదు అంటే ఓపెన్ సర్జరీ. సో వీళ్ళల్లో ఏంటి అంటే ఓపెన్ సర్జరీ చేస్తే కనుక దీనికి 2 ప్రికాషన్స్ అవసరం. ఓపెన్ సర్జరీకి పొట్ట అంతా కట్ చేసి తీస్తారు కాబట్టి పొట్ట హీల్ అయ్యేంత వరకు మనం ఎంత ప్రికాషనరీగా ఉన్నామన్నది చాలా ఇంపార్టెంట్. 2, లోపల యూట్రస్లో ఎక్కడి నుంచి అయితే ఫైబ్రాయిడ్ తీసామో అది తీసిన ప్లేస్ అంతా కూడా మళ్ళీ హీల్ అయిపోయి యూట్రస్ స్ట్రక్చర్ నార్మల్గా రీగెయిన్ అవ్వటం అన్నది ఇంపార్టెంట్. అదే లాప్రోస్కోపిక్ సర్జరీలో కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో కానీ యూట్రస్ దగ్గర నుంచి ఫైబ్రాయిడ్ తీసిన ప్లేస్ హీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మిగిలిందంతా కూడా చిన్న చిన్న హోల్స్ పెడతాం కాబట్టి వాటికి పెద్దగా ప్రికాషన్స్ ఏమీ అవసరం ఉండదు. ఏమైనా కానీ మనం యూజువల్గా మయోమెక్టమీ ప్లాన్ చేసినప్పుడు పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా అంటే లైక్ పీరియడ్ అయిపోయిన తర్వాత 1 వీక్ 2 వీక్స్ 10 డేస్లో చేయించుకుంటే చాలా బెటర్ ఉంటుంది. ఎందుకు అంటే నెక్స్ట్ పీరియడ్ వచ్చేదానికి మనకి చాలా టైం ఉంటుంది. సో అప్పుడు మనకి ఈ సర్జరీ అయిపోయి దాని రిలేటెడ్ పెయిన్ నుంచి యూట్రస్ హీల్ అవుతున్న స్టేజ్లో మళ్ళీ కనుక బ్లీడింగ్ అయితే ఇబ్బందులు రాకుండా ఈ సర్జరీ అయినప్పుడు ఉండే కష్టం కానీ స్ట్రగుల్ నుంచి కానీ మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. హెల్ప్ అయ్యి నెక్స్ట్ పీరియడ్ వచ్చేలోపు మనం వీలైనంత వరకు రికవర్ అవుతాం. కొన్ని సిట్యువేషన్స్లో పీరియడ్ని పోస్ట్పోన్ చేసే మెడిసిన్ వాడటం కూడా చాలా మంచిది. సో అప్పుడు ఏంటంటే యూట్రస్ కంప్లీట్గా హీల్ అయిపోయి ఎక్కడైతే యూట్రస్ పైన స్టిచ్చెస్ వేస్తామో ఆ స్టిచ్చెస్ అన్నీ అతుక్కోవటం, ఈ పీరియడ్ అప్పుడు ఊరికే వాష్రూమ్కి వెళ్ళటము, హెవీ బ్లీడ్ అవ్వటము, ఆ స్ట్రగుల్ నుంచి మనకి కొంచెం రిలీఫ్ ఉంటుందన్నమాట. సో ఈ సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్తో పాటు మళ్ళీ పీరియడ్ కాంప్లికేషన్స్ యాడ్ అవ్వకుండా గేపింగ్ అనేది చాలా అవసరం. అయితే చాలా వరకు అంటారు యూట్రస్ ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీ తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. మినిమం మేమైతే 8 to 1 year గ్యాప్ అయితే చెప్తాం. 8 to 1 year గ్యాప్లో మొత్తం యూట్రస్ వేసిన కుట్లు, ఫైబ్రాయిడ్ ఎక్కడి నుంచి అయితే వేసామో ఆ కుట్లన్నీ హీల్ అయ్యి మొత్తం యూట్రస్ నెక్స్ట్ వచ్చిన బేబీని అకామిడేట్ చేసుకునేదానికి రెడీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ వల్ల ఏమవుతుందంటే యూట్రస్లో బేబీ పెరిగినప్పుడల్లా యూట్రస్ కూడా బేబీతో పాటు పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగే క్రమంలో ఎక్కడైతే స్టిచ్చెస్ వేసామో ఆ స్టిచ్చెస్ అవి కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఈ స్ట్రెచ్ అయ్యి ఓపెన్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అదే గ్యాపింగ్ ఇవ్వకుండా ప్రెగ్నెన్సీకి వెళ్తే ఈ స్ట్రెచ్చింగ్ అనేది ఎక్కువయ్యి ఎక్కడైతే స్టిచ్ వేసామో అది ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మినిమల్ గ్యాప్ బిట్వీన్ మయోమెక్టమీ సర్జరీ అండ్
కన్సెప్షన్ పీరియడ్ అనేది మినిమం 8 months to 1 year ఉంటే చాలా బెటర్. కొన్ని సిట్యువేషన్లో 1.5 year ఉంటే ఇంకా మంచిది. సో ఇది కాకుండా మిగిలిన వాళ్ళకి నాన్ ప్రెగ్నెంట్ విమెన్ వాళ్ళకి బ్లీడింగ్ రిలేటెడ్ డిసార్డర్స్ వలనో లేకపోతే ప్రెషర్ రిలేటెడ్ సిమ్టమ్స్ వలనో మయోమెక్టమీ చేస్తే కనుక వాళ్ళకి మేము ఏం చెప్తామంటే ఒక 2-3 cycles అవాయిడ్ చేస్తే 2-3 cycles పీరియడ్స్ పోస్ట్పోన్మెంట్ చేస్తే వాళ్ళకి యూట్రస్లో బ్లీడ్ డెవలప్ కాకుండా మళ్ళీ ఎండోమెట్రియల్ లేక్స్ లాగా డెవలప్ కాకుండా ఎండోమెట్రోసిస్ లాంటివి డెవలప్ కాకుండా యూట్రస్ మళ్ళీ ప్రీ ఫైబ్రాయిడ్ లేని స్టేజ్కి వెళ్ళి చక్కగా హీల్ అయ్యి మళ్ళీ పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవ్వడం మళ్ళీ ప్రెషర్ సిమ్టమ్స్ లేకుండా ఉంటుంది. ఏదైనా కానీ సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మన హెల్త్, యూట్రస్ పైన కానీ పొట్ట పైన వేసిన కానీ స్టిచెస్ అన్నీ హీల్ అయ్యేటట్టు చూసుకోవడం, 2 పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకొని ఆ పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా చూసుకోవడం, అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇంటర్వెల్స్ చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఫుడ్ తీసుకోవాలి నెక్స్ట్ అడిగే క్వశ్చన్. దీనికి ఫుడ్ అనేది ఎప్పుడు కూడా హై ప్రోటీన్ డైట్, ఎనీ వూండ్ ఆర్ కట్ గివెన్ టు ద అబ్డమిన్ హై ప్రోటీన్ డైట్ తింటే కనుక వూండ్ హీలింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మయోమెక్టమీ సర్జరీ వాళ్ళు ఈ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల 2 రకాలుగా పొట్ట అండ్ యూట్రస్ 2 స్ట్రెంగ్తన్ అయ్యి వాళ్ళు తొందరగా వాళ్ళ బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అండ్ ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ పల్లి చిక్కీలు, బెల్లం ఉండలు ఇవన్నీ, అండ్ తర్వాత వెజిటేరియన్స్ అయితే కనుక అదర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ లైక్ పన్నీర్ కానీ, నాన్ వెజిటేరియన్స్ అయితే మీట్ ప్రొడక్ట్స్ కానీ, ఎగ్, ఇవన్నీ కూడా చాలా మంచి ఫుడ్స్. అండ్ వీళ్ళు ఎక్కువ ఎక్సర్సైజెస్ ఎప్పుడు రెజ్యూమ్ చేసుకోవాలి. ఎక్సర్సైజెస్ మినిమం 4 to 5 weeks గ్యాప్ ఇచ్చి, అది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అయితే కనుక వితిన్ 3-4 weeks అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. అదే ఓపెన్ సర్జరీ అయితే కనుక 4 to 5 weeks గ్యాప్ ఇచ్చి వాకింగ్తో మొదలుపెట్టి నెమ్మదిగా వాక్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు కొంచెం స్టేబుల్ అయిన తర్వాత ప్రెషర్ పైన అబ్డామిన్ పైన ప్రెషర్ పెట్టే ఎక్సర్సైజెస్ గ్రాడ్యువల్గా చేయాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి పొట్ట హీల్ అవుతున్న ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి పొట్ట పైన ప్రెషర్ పెడితే హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఈ పొట్ట పైన ప్రెషర్ లేని ఎక్సర్సైజెస్ అన్నీ కూడా నెమ్మదిగా రెజ్యూమ్ చేసుకొని గ్రాడ్యువల్గా ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ పెంచుకుంటూ పోవాలి. అండ్ తర్వాత వీళ్ళు మళ్ళీ ఫ్రీక్వెంట్ విజిట్స్ అంటే స్కాన్ ఎప్పుడు చేసుకోవాలనేది వీళ్ళకి చాలా ఫస్ట్ వచ్చే డౌట్. ఎప్పుడు కూడా మినిమం 3 to 4 months ఆఫ్టర్ సర్జరీ స్కాన్ చేసుకుంటే మనకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. ఈ ప్రాపర్ ఐడియా ఏంటి అంటే ఇమ్మీడియట్గా స్కాన్ చేసేసుకుంటే ఆ యూట్రస్ ఇంకా హీలింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఫాల్స్ రిజల్ట్స్ వచ్చి మనం వర్రీ అయిపోయి లోపల ఏదో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, ఇంకా యూట్రస్ అది ఫైబ్రాయిడ్ తీసారా లేదా, ఫైబ్రాయిడ్ కంప్లీట్గా వెళ్ళిందా లేదా, లేకపోతే ఫైబ్రాయిడ్ తీసిన తర్వాత ఇంకా బ్లడ్ క్లాట్స్ ఎందుకు వస్తున్నాయి, ఇంకా యూట్రస్ ఎందుకు హీల్ కాలేదు, ఇట్లాంటి స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్ బయటకు వస్తాయి. సో మినిమం 4 to 6 months గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫైబ్రాయిడ్ సర్జరీ అయిన తర్వాత ఈ 4 to 6 months తర్వాత సర్జరీ చేయించుకున్న తర్వాత స్కాన్కి వెళ్తే మనకి అక్యురేట్ రిజల్ట్స్ వస్తుంది. మనకి సర్జరీ ఎట్లా అయింది, దాని అవుట్కమ్ ఎట్లా ఉంటుంది అనేది మనకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. సో ఏదైనా కానీ ఒక ప్రాపర్ న్యూట్రిషన్, అడిక్వేట్ హైడ్రేషన్ అండ్ పీరియడ్ గ్యాప్ అండ్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ అండ్ ఎక్సర్సైజెస్కి రిలేటెడ్ గ్యాప్ తీసుకుంటే మనకి ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీ అయిన తర్వాత రికవరీ ఎర్లీగా ఉంటుంది. థ్యాంక్ యూ.